Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్, ఫర్ యువర్ వర్క్ విల్ బీ రివార్డెడ్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సాఫీగా సాగిపోతున్న మార్గంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు, ఊహించినటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు కొంచెం కంగారు పడతాం. ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి వికటిస్తూ ఉన్నప్పుడు ధైర్యము చెడి బలహీనులమైతాం. ఎప్పుడైతే బలహీనత మనల్ని ఆవరించిందో మనల్ని కృంగిపోవడం ఆరంభమవుతుంది. లేఖనమంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబోగుతావు. నీ పరిస్థితులలో, ప్రయాణాల్లో ఏ నేపథ్యంలోనైనా శ్రమ సంభవించినప్పుడు ధైర్యాన్ని కోల్పోకు. ఎందుకో తెలుసా? దేవుని అనుమతి లేకుండా నీ దగ్గరకు ఏమీ రాదు. నిన్నేమీ చేయలేదు. ధైర్యం కోల్పోకు. నిన్ను ఈ పరిస్థితుల గుండా, ఈ మార్గము గుండా, ఈ శ్రమల గుండా నడిపించుటలో దేవుని ఉద్దేశము నీ ఎడల మేలైనదే. ఈ మాట నమ్ము. ఆయన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఒంటరి వాడివి కాదు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు అని వాగ్దానము చేసి ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలో నిలబడటానికి స్థిరపడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు, సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. గాయము కట్టువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. పరిస్థితులను చూసి ధైర్యాన్ని కోల్పోకు. నీ విశ్వాసము నీ దేవుని మీద ఉంచు. నీ మనసుతో చెప్పు ఈ మాటలు చెప్పుకోమని. యెహోవాయే నా బలము, నా ఆశ్రయ దుర్గం. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనని నీ మనసుకు నచ్చ చెప్పు. ఆయన ఎడల నీకున్న విశ్వాసం, నీ భక్తి నీకు ధైర్యము కలిగించాలి. శ్రమ కలిగించే పరిస్థితులు, బలహీనపరిచే నేపథ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ నీ కార్యము సఫలము చేయబడటానికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు మార్గము తప్పిపోకు. విశ్వాసములో బలహీనపడే అవకాశాలు వస్తాయి. కృంగిపోకు, బలహీనపడకు. నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు. నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, బలహీనపడిపోతూ ఉన్నప్పుడు అపవాదిని ఎదుట అనేకమైన ఆకర్షణీయమైన మార్గాలు చూపించవచ్చు. ఇక్కడికి రా, నువ్వు బాగుపడతావు, ఇది చేయి నీకు మంచిది అని అనేక రకాలమైన ఆశీర్వాదాలు నీకు చూపిస్తూ నిన్ను భ్రమ పెడుతూ ఉంటుంది. వీటి నేపథ్యంలో, వాటి ఊరిలో నువ్వు పడక, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు ఆయన. హృదయపూర్వకముగా నీకు విచారమునైనను బాధనైనను కలుగు చేయకూడనటువంటి మనస్సు ఆయనదే. ఆయన వైపు చూడు. నీ భారము ఆయన మీద వేయి. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేరుస్తాడు. నిన్ను బలపరచువాడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను గురించి చింతించే దేవుడు,
నీ కొరకు సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక కలిగినటువంటి స్థలముల మీద నిన్ను పరుండ చేయగలిగినటువంటి వాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచే గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నాడు ఈ ఉదయకాలం. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలము నీ పరిస్థితులు ఏవైనా నిన్ను ధైర్యపరిచే దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి నిన్ను తృణీకరించక, నిన్ను చేయి పట్టి నిన్ను హత్తుకొని లేవనెత్తి నేను బలపరచువాడు. బండ మీద నిలబెట్టి స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని నీ నోటిలో ఉంచే దేవుడు నీతో పాటు ఉన్నాడు. యుద్ధము ఆయనదే, నీవు ధైర్యము విడవకు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తెలదు. ఇది ఆయన మాట. నీ కార్యము సఫలము చేయువాడు. బలహీనపడద్దు. నీ పరిస్థితుల నేపథ్యములో ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ధైర్యము తెచ్చుకో. నూతన దినములో నూతన పరచబడిన ధైర్యముతో ఆయన వైపు నువ్వు చూస్తూ ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. బలహీనపడిన సమయంలో, కృంగిపోతున్న వేళలో అయ్యా మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఈ యుద్ధము మీది, ఇదిగో నా భారము నీ మీద వేస్తూ మీ చెయ్యి పట్టుకుని నడవాలని ఆశపడుతున్నాను. నా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవై మమ్మల్ని నడిపించి మీకు సాక్షార్థమై వాడుకొనమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.